24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుచున్న కొలది మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలెనని ఆలోచించము. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, ఉదయకాలం వల్ల మరొకసారి నీ కృపాశీలతకు చేరి ఉన్నాం. ఎంతవరకు మా ప్రియులు నీ బిడ్డలు నీ నామమును పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, ఆత్మకూటము ద్వారా, బైబిల్ పఠనము ద్వారా, చక్కని హెచ్చరికల ద్వారా, గారి ద్వారా, చక్కని అమూల్యమైన మాటల ద్వారా మీ నామాన్ని మహింపచ్చా. ఈ సమయం అల్పుడను, దీనుడను, ఎన్నిక లేని వాడను, నీ పాద తోడి వంటి వాడనైనా నేను నీ పవిత్రమైన లేఖన భాగాన్ని చేతపట్టుకుని నిలిచి ఉంటుండగా ఈ వాక్యపు వెలుగులో నుండి నాతో మాట్లాడమని మాట్లాడుటకు సిద్ధముగా ఉన్న మా యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాలం ఏ రీతిగా ప్రభు సన్నిధిలో కూడా ఆనందించే భాగ్యాన్ని దేవుడిచ్చినందుకు నేను దేవాది దేవునికి ఎంతో వందనాలు విన్నాం. సత్యని సాక్ష్యాలు విన్నాం. భయంకరమైనటువంటి దినాల్లో ఎంతో కష్టతరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఈనాడు సమాజము ముందుకు సాగుతుంది. ఎక్కడ చూచినా, ఎవరి ఇళ్లలో చూచినా, ఏ పల్లెలో చూచినా, ఏ గ్రామంలో చూచినా, ఏ రాష్ట్రంలో చూచినా, ఏ దేశంలో చూచినా ఆందోళన ఆందోళన. దేవుని బిడ్డలారా, అపొస్తలుడైనటువంటి పౌలు తన పరిచర్య చేస్తున్న దినాలలో యెరూషలేము ప్రాంతములో, ఇశ్రాయేలు దేశములో భయంకరమైన సంభవాలు జరిగాయి. అవన్నీ చెప్పడానికి సమయం లేదు, కానీ మీరు చరిత్రాధారణకు చూసుకుంటే ప్రతి 100 సంవత్సరాలకి, ఇది 2020 సంవత్సరం, భయంకరమైన 1920 సంవత్సరంలో భయంకరమైన వ్యాధులు వచ్చాయి. 1800 సంవత్సరంలో రోగాలు వచ్చాయి. 1700 సంవత్సరంలో మరణములు లక్షల మంది చనిపోయిన పరిస్థితులు చరిత్రాధారాన్ని బట్టి మనం చూడగలుగుతున్నాం. ప్రతి 100 సంవత్సరాలకి ఇటువంటి మహమ్మారి ప్రజలని కబళించేస్తుంది. దేవుని బిడ్డలారా, పౌలు గారు పరిచర్య చేస్తున్న దినాలలో ఆ ప్రాంతం అంతా కూడా భయంకరమైనటువంటి దిగులు, భయంకరమైన పరిస్థితులు, పిట్టలన్నట్టు రాలిపోతున్నారు ప్రజలని. అప్పుడు అనేక మంది మీకులాగా మందిరాలు మారివేసి, సన్నిధులు మారివేసి, ముసుగులు వేసుకుని, మూతులు కట్టుకొని ఇళ్లలో కూర్చున్నారు. అప్పుడు అపొస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి పత్రిక రాశాడు. జాగ్రత్తగా వినాలి. నేను ఈ తెల్లవారుజామున వాక్యాన్ని పఠిస్తున్నప్పుడు ఆనాడు ఇశ్రాయేలు దేశంలో, ఆనాడు మరి ఆసియా ఖండములో జరిగిన సంభవాలు, ఈనాడు అది ఆసియా ఖండములో భయంకరమైన సంభవాలు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితులలో అపొస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి ఉత్తరం రాస్తూ అంటాడు, కొందరు మానుకొనుచున్నట్లు. ఏమంటున్నాడండి? కొందరు మానుకొనుచున్నట్లు. దేవుని బిడ్డలారా గమనించాలి. పౌలు అంటున్నాడు, ఆ రోజుల్లో కూడా కొందరటండి దేవుని మందిరానికి రావడం మానేసేవారంటాడు. ఇలా చూడండి, మీరు కూడా మందిరానికి రావడం మానేస్తారు. మద్దులు కొనుక్కోవడానికి వెళ్ళడం మానరు, పాలు తెచ్చుకోవడానికి వెళ్ళడం మానరు, మామిడి పళ్ళు కొనుక్కోవడానికి వెళ్ళడం మానరు, కొవ్వూరులో మాంసం అమ్మట్లేదంటే వేపులో వెళ్ళి తెచ్చుకోవడం మానరు కదా. అన్నిటికీ వెళ్తారు. వెంకటరావు ఉన్నాడు, ఎండ వచ్చిందని బయటికి రాలేదు అంటే నీళ్ళని, అందుకని పొద్దున్న ప్రార్థన చేస్తారు, మబ్బు కడతారా అని చెప్పాను. పొద్దు నుంచి మబ్బు పట్టి నేను వెళ్ళేది సాయం మధ్యాహ్నం. అంటే బాబు ఎంతగా ఉందని అన్నాడు. అయితే పొద్దున్న మబ్బు పెడతానులే అన్న. అది ఇంటికి వెళ్ళేదాకా మబ్బు కుదురుతుంది, ఇంకా అలసి చేస్తే వర్షంలో దర్శనం చేస్తాడు. దేవుని బిడ్డలారా, మీరు గమనించా, అన్ని పనులకు వెళుతున్నా, దేనికి వెళ్ళట్లేదు? సమాజముగా కూడట్లేదు. కొందరు మానుకొనినట్లు మీరు సమాజముగా కూడుట మానక. పౌలు అంటున్నాడు, కొందరు మానుకుంటున్నారు దౌర్భాగ్యులు, కొందరికి బడులు లేవు, కొందరికి
కొందరు మానుకొనున్నట్లుగా మీరు సమాజముగా కూడుట మానక సమీపించుకొలది. ఏమంటున్నాడండి అక్కడ? ఏమంటున్నాడు చూడండి, మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట. ఏ దినమది? అదే మాకు అది ఉంటే తెలుసు. ఏ దినమంట? ప్రభు దినం. ప్రభు దినం రాశాడు అక్కడ. ఏమన్నా అక్కడ ప్రభు దినం అని ఉందా? బాగా వినాలి మీరు. ఆ దినము సమీపించుచున్న కొలది. ఏ దినం తెలుసా? అయితే ప్రభు అక్కడ దినం అవ్వచ్చు, లేదా నీ పోకడ దినం అవ్వచ్చు. నువ్వు అన్నపోవచ్చు. నాకు మాస్టర్ గారు చెప్పారు కదా, పోయిన ఆదివారం నాడు మరి నర్సాపురంలో మా వియ్యంకుడు గారు ఆయన వాక్యం గంట సేపు వాక్యం చెప్పాడు. వీళ్ళు కింద కూర్చొని పిక్సిపోయి గంటలో చచ్చిపోయాడు. ఈ వారంలో 2 సమాధులు చేశాను నేను. నర్సాపురంలో మా వియ్యంకుడు సమాధి చేశా. రాత్రి ఎవరిది వసంతాలో సమాధి చేశాను. మీరు వాట్సాప్ లో అన్ని చూస్తుంటా. నిన్న 5 కార్యక్రమాలు. మొదటిది రాజమండ్రిలో పగల కార్యక్రమం, తర్వాత వేములూరు కార్యక్రమం, తర్వాత కొవ్వూరులో ఉపవాస కూడిక, రాత్రి రాజమండ్రిలో ఉపవాస కూడిక. 9 గంటల దాకా వాక్యాలు చెప్పి మరలా బయలుదేరి వసంతవాడేది రాత్రి సమాధి చేసి వచ్చాను. రాత్రి దేవుని బిడ్డ, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా? దేవుని ప్రజలమైన మనం గమనించాలి. ఆ దినము సమీపించే కొలది. ఏ దినం అండి? ప్రభు రాకడే అని అనుకోకండి. ఒకవేళ నీ పోకడ తెలివేమో, ఈ రోజు నీకు ఆఖరి సమయమేమో, ఇదే నీ జీవితంలో ఆఖరి ఆరాధనేమో. మన దేవుని సన్నిధిలో కూడి ప్రభువా అని ఆరాధించి తండ్రి అని అడిగే ఆ అవకాశం ఇదే ఆఖరి సమయమేమో. అందుకని పౌలు అంటాడు, కొందరు మానుకొనుచున్నట్లు సమాజముగా కూడుట మానుకొనక ఒకరినొకరి హెచ్చరించుకొచ్చు ఆ యొక్క దినము సమీపించుచున్న కొలది. మనమాటండి, ఒకరినొకరు పురికొల్పవలేను అని తెలుగు ఇంగ్లీష్ లో చాలా స్ట్రాంగ్ వర్డ్ ఉపయోగించాడు. ఆ ఇంగ్లీష్ పదాలు ఎందుకని మీకు అందరూ ఇంగ్లీష్ వాళ్ళే కనుక ఇంక నేను చెప్పక్కర్లేదు దాని గురించి. కానీ తెలుగులో ఆ పురికొల్పవలేను అనేటువంటి పదానికి మీ దగ్గర సెల్ ఫోన్ ఉంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళాక బైబిల్ ఉంటారు. కింగ్ జేమ్స్ వెర్షన్ బైబిల్ తెలుగు ఇంగ్లీష్ 2 కలిపి ఉంటాయి. అందులో ఈ 24వ వచనం మీరు కొట్టండి. కొట్టేటప్పుడు అక్కడ వస్తుంది పురికొల్పవలేనని చోట బ్రాకెట్ లో పెట్టి ఆ యొక్క దాని భావం ఏంటంటే రేపవలేను అని ఉంటాక ఏం చేయాలంటండి? అంత ప్రత్యాపన అర్థాల్లోకి వెళ్తే లేదా దాని యొక్క భావంలోకి వెళ్తే తెలుగులోనే చక్కని మాట లేపవలేను. రేప ఎవరు లేపాలి? ఇప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్ళాం, అమ్మ మీ ఆయన ఏం చేస్తున్నాడంటే పడుకున్నాడు ఏంటంట. మనం ఏమంటాం? పడుకొని అంటాం. రేపు పొద్దున వస్తాను అని పడుకోమంటావా? ఏమంటాం? రేపు అంటే మనుషులు నిద్రలో ఉన్నారు. పాపం అనే నిద్ర, భయం అనే నిద్ర, రోగానికి భయపడే నిద్ర, ఉద్యోగాలు మారు, వ్యాపారాలు మారు, కాలేజీలు మారు, తినడం మారు, పడుకోవడం మారు, గుడి మాత్రం మానే. లేపమంటున్నాను, లేపాలి. ప్రభు రాకడ దినాల్లో జీవిస్తున్న మనలను మనమాటండి ఒకరినొకరు పురుకొల్పుకోవాలి. లేక ఆదివారం ఈరోజు మందిరం, ఈరోజు సన్నిధి, ఈరోజు వెళ్ళకపోతే మన ఆదివారం ఉంటావో లేదో నాకు తెలియని పరిస్థితి. దేవుని బిడ్డ విశ్వాసమైన నీవు, దేవుని బిడ్డమైన నువ్వు గమనించాలి. మానమాటండి ఒక సమాజముగా కూడుట మానకూడదంటాడు. మందిరాన్ని విడిచిపెట్టకూడదు. యేసు ప్రభువు వారికి చక్కని ఆ ఉపమానం చెప్పాడు. చదవక్కర్లేదు కానీ లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం చదవది వినండి, రాసుకోండి. కాబట్టి లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనంలో యేసు ప్రభువు ఒక మాట చెప్పాడు. ఒక వ్యక్తి అటండి, ఒక మనుష్యుడు, ఇలా చూడండి బైబిల్ చెప్పిన మాట వినండి. ఒక మనుష్యుడు అటండి యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళుచుండెను అని ప్రభువు వారు చెప్పారు. యెరూషలేము అంటే దేవుని మందిరం అండి. యెరూషలేము అంటే శాంతి నిలయం అండి. యెరూషలేము అంటే ద సిటీ ఆఫ్ పీస్ అని అర్థం అండి. యెరూషలేము అనగా దేవుని ఆశీర్వాదం పొందే స్థలం అది. ఒక మనుష్యుడు అంటండి యెరూషలేమును విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తారండి? యెరికోకి దిగి వెళ్ళుచుండెను. వెళుతూ ఉండగా దొంగల చేతిలో పడ్డాడు. అది యెరికోకి వెళ్ళలేదు, ఇంకా అనుకున్న స్థలానికి వెళ్ళలే, చేయవలసిన పని చేయలేదు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టాడు, సమాజాన్ని విడిచిపెట్టాడు, సమాసాన్ని విడిచిపెట్టాడు. ఆ పాపము ఆ నిర్ణయమైనటువంటి యెరికోకు బయలుదేరా.
ఎరుకోకి వెళ్ళిపోతున్నాడు. భార్య సాగుతుంది, ప్రయాణం అనుకున్నాడు. అయ్యో చాలా గ్రామాలు దాటేశాడు, చాలా పట్టణాలు దాటేశాడు. కంటికి కనబడుతుంది ఎరుకో పట్టణం, రమ్యమైన పట్టణం ఓ ఎదురు కనబడుతుంది. ఈ లోపల వాడి రోజు, వాడి దినము, వాడి సమయము రానే దొంగలు అతనిని కొట్టి, బైబిల్ ఉంది, దొంగల చేతిలో పడేను. ఎవరు గమనించాలి, చిక్కులో పడిపోయాడు. ఎక్కడ బయలుదేరాడు? ఎరుకోకు బయలుదేరాడు. ఎరుకోలేదు, మార్గంలోని చిక్కుల్లో చిక్కుకుపోయాడు. జాగ్రత్త సుమా. సమాజాన్ని మారివేసి, మందిరాన్ని విడిచిపెట్టి, సహవాసాన్ని విడిచిపెట్టి నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావేమో. దేవుడి యొక్క సన్నిధిలో వాక్యం చెబుతుంది, మీరు ఒకరినొకరు పురుకొల్పుకోవాలి, ఒకరినొకరు లేపుకోవాలి, రేపాలి లేపాలి రేపాలి. నానార్థాలకు వెళ్తే 7 అంశాలు పురుకొల్పవని దానికి 7 అర్థాలు ఇచ్చాడు. నానార్థాలకు వెళ్తాను. దేవుని బిడ్డలారా, మీరు గమనించవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మనుష్యుడు ఎవడాడు? ఆ యెరూషలేములో ఆ సమాజాన్ని విడిచిపెట్టాడు, సన్నిధిని విడిచిపెట్టాడు, ఆశీర్వాదం పొందే స్థలాన్ని విడిచిపెట్టి, పాపపు నిలయమైనటువంటి, పాపపు ఆశలు కలిగినటువంటి పాపపు స్థలంలోనికి బయలుదేరి మార్గంలోనే వారి చిక్కుల్లో పడిపోయాయి. విశ్వాసమైన నీవు, దేవుని బిడ్డవైన నువ్వు గమనించాలి, మన జీవితాలలో, బ్రతుకులలో మనం ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ఇశ్రాయేలు కాలంలో ప్రవక్త ఎలీషా ఉండేవాడు. ఎలీషా దగ్గర చక్కని సేవకుడు ఉన్నాడు, వాడి పేరు గెహాజీ. ఎవరండి? రాజులు 2వ గ్రంథం చదవకలేదు వినండి. ఆ రాజుల 2వ గ్రంథంలో మనం చూస్తే దైవజనుడు ప్రవక్త ఎలీషా దగ్గర గెహాజీ అయినటువంటి ఒక గొప్ప సేవకుడు ఉన్నాడు. ఎలీషా అనుకుంటున్నాడు, వీడు చాలా నమ్మకమైన వాడు, వీడు చాలా భక్తి కలిగిన వాడు, వీడు మందిరాన్ని పట్టుకొని విడిచిపెట్టట్లేదు, దేవుని సన్నిధిలో ఎంతో నమ్మకమైన వాడు అని అనుకుంటున్నాడు. ఓ రోజున కుష్ఠరోగి వచ్చింది. ఎవడాడు? కుష్ఠరోగి పేరు ఏమిటో? నయమాన్ ఇచ్చాడు. స్వస్థత పొందాడు. వాడు వెండి బంగారం తీసుకొచ్చి దైవజనుడిని ఎలీషాకి ఇస్తుంటే, ఎలీషా నాడు నీ సొమ్ముని దగ్గర పెట్టుకుని పో, నువ్వు స్వస్థత పొందావు, పోయి సాక్షిగా ఉండంటే ఈ గారు చూస్తున్నాడు ఇదంతా. ఎవరైనా గెహాజీ గారు చూస్తున్నాడు ఇదంతా. అయ్యో దైవజనుడు ఎంత వెర్రులాగన్నాడు, వెండి తెస్తుంటే, బంగారం తెస్తుంటే, అయ్యో పట్టు పీతాంబరాలు తెస్తుంటే ఆయన కట్టుకోకపోతే కట్టుకోపోయాడు, మాకనే వచ్చు కదా అని ఆలోచన చేసి వెనకబడ్డాడు. నయమాను వెంటబడ్డాడు. పవిత్రమైన స్థలం, పరిశుద్ధమైన స్థలం, యాజకులు నివసించే స్థలం, యాజకుడు వాక్యం చెప్పే స్థలం, నేను దీవించే స్థలం. ఓ గుడారమును విడిచిపెట్టి నయమాను వెంటబడ్డాడు. తెచ్చిపెట్టుకున్నాడు. చిక్కుల్లో పడ్డాడు. ఎదురు పడ్డాడు. చిక్కుల్లో పడిపోయాడు. కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు, వెళ్ళి బంగారం తెచ్చుకున్నాడు, వెండి తెచ్చుకున్నాడు, దాంతో పాటు ఏం తెచ్చుకున్నాడు? దైవజనుడు అంటున్నాడు, ఇదిగో నయమాను విడిచిపెట్టి నా కుష్ఠరోగము నిన్ను వెంబడిస్తుంది. నయమాను విడిచిపెట్టేసిందా చెప్పు, ఇప్పుడు ఎవడు కట్టుకుందా చెప్పు. ఎంతవరకు జబ్బులు ఏంటివి, కరోనా ప్రజలకు బయటే ఉన్నాయి, రేపు మాపు మనకు కూడా పట్టుకుంటే జాగ్రత్త. నీవు సమాజంగా కొట్టు మానేస్తే దేవుడు అనుమతిస్తాడు. వాళ్ళకి ఏర్పాటు చేయంటే ఏం చేయగలమని, మనం ఏమి చేయగలం? చిక్కుల్లో పడడం తప్ప మనం చేయ. కరోనా అంతా గుళ్ళు కూర్చోమని ఎవరైనా గాలికి తిరుగుతున్నారు, అందరన్నా అటు ఇటు తిరుగుతున్నారు, ఏదో సంతా ఇది వచ్చి గుళ్ళు కూర్చోమని అందరినీ. అందరూ చేతులు ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చేద్దాం. దైవ సన్నిధిలో కూడిన దేవుని బిడ్డ, గుడికి వచ్చినప్పుడు గుళ్ళో కూర్చోండి, అటు తిరగండి. ఇంకా కొరలా ఉన్నారు అక్కడ, అందరు 2 చేతులు ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. మా వీటి తొందర గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. సబ్జెక్ట్ అంతా ఎగిరిపోయింది అంతే. అటు ఇటు గాలికి తిరిగేటప్పుడు సబ్జెక్టు ఆత్మ నడిపి భక్త పోతాయి. నడిపించునా చెప్తా.
ఈ యొక్క నైమానును వెంబడించిన గెహాజీకి ఏమొచ్చిందండి? కుష్ఠరోగం. చిక్కుల్లో పడిపోయాడు. ఎలీషా అంటాడు, ఆ జబ్బు, ఆ రోగం నిన్ను నుండి సంతానం అంటి ఉండేను గాక. ఈ కుష్ఠరోగులు కనపడగానే ఈ రాజమండ్రిలో అక్కడెక్కడ ఈ కుష్ఠరోగులు నడిపించున్నారా ఆవిడ పాడుకుంటూ వస్తారు కదా. నేను ఆ చూడగానే ఏమంటాను తెలుసా? ఏమంటాను చెప్పండి? ఇదంతా నైమాన్ మూట. ఏ మూట అండి ఇది? చెప్పాలి. నైమాన్ మూట ఇది. ఎందుకంటే ఆ రోజున దేవుడు శపించాడు గెహాజీని. గెహాజీ, నైమాను పోతిన రోగం నిన్నట్టు ఉండను కాక అన్నాడు. నేను ఎప్పుడు కనపడి ఏ కృష్ణుడు కనపడినా నేను అదే అనుకుంటాను, ఈడు నైమాను మూట అంటాను. దైవ సన్నిధిలో కూడి దేవుని బిడ్డ, విశ్వాసమైన నీవు, దేవుని బిడ్డమైనటువంటి నీవు ఈ జీవితంలో నీ బ్రతుకులు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం చిక్కుల్లో పడిపోతున్నాం. ఎందుకంటే కొందరు మానుకొనిచున్నట్లుగా. ఎవరండి? కొందరు మానుకుంటున్నారు. మనకెందుకు అనుకుంటున్నారు, పోతే పోయేవాళ్ళు అనుకుంటున్నారు. అయ్యగారు ఉన్నాడే, ఆయన ఉపవాసుడు ప్రార్థన చేస్తాడే, జబ్బు వస్తే ఫోన్ చేస్తాడు, వచ్చి ప్రార్థన చేసి తింటాడే అని అనుకుంటున్నారు మీరు కదా. కొందరు మానుకొనిచున్నట్లు సమాజముగా కూడుట మానక ఆ దినము సమీపించుచున్న కొలది. ఎవరు బిడ్డాలి? ఏ రోజు దగ్గర పడుతుంది? ఒకవేళ ప్రభు రాకడ కావచ్చు, లేదా మన పోకడ కావచ్చండి. అందుకే దేవుని బిడ్డలమైన మనము మన జీవితాలలో, బ్రతుకులలో ఏ చిక్కుల్లో పడుతున్నామో ఆలోచన చేసుకోండి. మొదటిగా చెప్పాను, ఆ మనుష్యుడు, ఏ మనుష్యుడు? యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళిన మనుష్యుడు ఆ చిక్కుల్లో పడిపోయాడు. ఇదిగో దైవ సేవకుల దగ్గర పరిచారకుడిగా ఉన్నటువంటి ఈ యొక్క గెహాజీ, వాడు చిక్కుల్లో పడిపోయాడు. దేవుని బిడ్డలు గమనించండి. న్యాయాధిపతుల గ్రంథాలకు వెళ్తే చదవాలి. దేవుడు ఒక వరపుత్రుడు ఇచ్చాడు. వాడి పేరు సంసోను. ఏం పేరండి? చెప్పాలి. సంసోను అంటే ఉదయించే సూర్యుడు లేదా బాల సూర్యుడు, పరాక్రమశాలి, బలవంతుడైన 7 రకాల అర్థాలను సంసోను అనేటువంటి పదాన్ని. ఇంత గొప్పవాడు ఆ ద్రాక్ష తోటలోకి వెళ్ళాడు. వీడి కడుపులో ఉండగానే తల్లితో చెప్పాడు, వాడు ద్రాక్షారసం నైనడు, మత్తునైనడు, మత్తు పదార్థాలను సేకరించకూడదని పరికి వెళ్ళాడు. అందులోకి వెళ్ళాడు. తండ్రిని విడిచిపెట్టాడు, తల్లిని విడిచిపెట్టాడు, సమాజాన్ని విడిచిపెట్టి ద్రాక్ష తోటలోకి వెళ్ళాడు. ఇల్లుడు ఊరుకున్నాడా? ఆ ద్రాక్ష పడు తిన్నాడు, ఆ రసం తాగాడు, మొత్తెక్కింది. హిమరాత్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆ వేశ్యకు సాంగత్యం చెప్పేసి సమాజం లేదు, సమాజంగా కొండ మారివేశాడు. తల్లిదండ్రులతో కలిసి మందిరానికి వెళ్ళి, సమాజ మందిరానికి వెళ్ళి ప్రార్థించవలసిన వాడు ద్రాక్ష తోటలో తిరిగి, వేశ్య గృహాలను తిరిగి వ్యభిచారైపోయాడు. చివరికి ఆ వేశ్య ఢిల్లీలో అందరి పంట పగిస్తే అందరి గుడ్లు పీకేసి ఆ గుడ్డు వాడిగా ఉన్నటువంటి వాడిని దాగోరు గుడిలో పడగొట్టి చంపేశాడు. చిక్కులో ఓడిపోయాడు. అన్నాడు, ఏం అనుకున్నాడు? సమాజంగా లేదు, ఆదివారం ఆరాధన లేదు, శనివారం కూడికలు లేవు, ప్రార్థనలు లేవు. దేవుడు బిడ్డ గమనించాలి. చిక్కుల్లో పడిపోయాడు. వెళ్ళకూడని స్థలానికి వెళ్తున్నాడు. ఋతుమ్మ పడిపోతాం మెలుకున్నాడు. నాకు తెలుసు, నేను వాక్యం చెప్తే మీకు అందరికీ నిద్ర వస్తుందని నాకు తెలుసు. కానీ నువ్వు నిద్రపో. రాత్రి కూటమి అయిన తర్వాత వారు ఏసీ ఉంది, పిల్లలు ఉంటారు, ఆయన పడుకు, నీకు ఎప్పుడు వెలుకొద్దాప్పుడు నేనేమనుకో, చేతులే దేవునికి స్తోత్రాలు చెప్పాలి. ఎందుకంటే కింద కూర్చున్నవాడు పడిపోయిన మళ్ళీ కూర్చున్నవాడు కూర్చుంటే ఆయనకి దెబ్బ తగిన సాగుతూ అలా కూర్చొని కుర్చీ రూపాలి. 500 రూపాయలకి మళ్ళీ నేను కుర్చీ రూపాయల బాధలు నాకు చాలా ఉంటాయి. అసలు చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పాలి. వెళ్ళకూడని స్థానాలకు వెళ్తున్నా, చెయ్యకూడని పనులు చేస్తున్నా. ఒకసారి దావీదండి దేవుడి దగ్గర ఏడుస్తున్నా. సమూయేలు 2వ గ్రంథం చూడండి. సమూయేలు 2వ గ్రంథం ఆఖరి అధ్యాయం. ఆఖరి అంటే బహుశా 24వ అధ్యాయం అనుకుంటాను. అందులో 14వ వచనం చదవండి. అందుకు దావీదు నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. చాలా మాట్లాడు. దేవుడు బిడ్డారా, రాజైన దావీదు అంటండి ఇలా చూడడమ్మా. చదువు అందుకే నేను వచ్చినా చెప్పట్లేదు. తలకాయలు అందులో పెడితే పైకి ఎత్తరేగా. నా వాక్యం అయిపోవాలి కానీ మీరు తల మాత్రం పైకి ఎత్తారా? ఆ వాక్యం తల నుంచి వెళ్ళిపోయి వెనకాల దగ్గరికి వెళ్ళి ఆ వెనకాల మాస్కులోకి వెళ్ళిపోయి, మాస్కులో గొంతుకులోకి వెళ్ళిపోయి అది గడపడి చేసేస్తుంది. కానీ మీకు అర్థం అవుతాయి. అందరు చేతులు దేవునికి స్తోత్రాలు చెప్పండి. దావీదు అంటాడు, నాకేమయో తోచుకున్నది. పనికి మళ్ళీ పని చేశాక ఏందో ఇదండి, రోగం వచ్చాక ఏం చేయదు.
ఏమనుకుంటున్నాడు? నాకేమయో తోచుకున్నది, నేను చిక్కులలో పడి ఉన్నా. ఎందులో పడ్డాడండి? చిక్కుల్లో పడిపోయాడు. ముగ్గురు గురించి చెప్పారు. మొదటిగా మనుషుడు యెరూషలేమును విడిచిపెట్టి చిక్కుల్లో పడ్డాడు. రెండవది గెహాజీ ఎలీషాను విడిచిపెట్టి చిక్కుల్లో పడ్డాడు. సంసోను తల్లిదండ్రులను సమాజాన్ని విడిచిపెట్టి గుడ్డివాడే మరణానికి గురైపోయాడు. దేవుడు బిడ్డల రాజు అయిన దావీదు కూడా దేవుడు ఆశీర్వదిస్తే గొప్పవారిని చేస్తే ఎన్ని మాటలు అన్నాడు తెలుసా? నీ మందిరమే నాకు శరణ్యం అన్నాడు, నీ మందిరంలో సంతోషం అన్నాడు, నీ మందిరంలో నాకు ఆనందం అన్నాడు, నీ మందిరం లేకపోతే నేను బతకలేను అన్నాడు, మా దేవుడు లేకపోతే నాకు బతికేలేదు అన్నాడు, ఎప్పుడో చచ్చిపోతే నేను బతికన్నాడు. ఇన్ని కబుర్లు చెప్పాడు వీడు. ఎవడాడు? వెంకటరామా? ఎవరైనా ఎవరు చెప్పారు నీ కబుర్లు? చెప్పలేదా? అసలు దేవుడే లేకపోతే ఎప్పుడో చచ్చిపోతుంది అన్నాడు. ఇలాంటి వాడు ఇప్పుడు ఏం చేసిండే? పనికి మంది పనిచేసాడు, చెయ్యకూడని పని చేశాడు, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు, పశువులు తీసుకొచ్చి పాపం చేశాడు, చిక్కులో పడిపోయాడు. అప్పుడు ఏడుస్తున్నాడు, అయ్యో నాకేమీ తోచకున్నది, నేను చిక్కుల్లో పడ్డానంటే అప్పుడు దైవజనుడు చెప్తున్నాడు, రే పనికిమాలినోడా, బుద్ధి మార్చుకోరా, సమాజంగా ఉండరా, మందిరానికి వెళ్ళరా, దైవజనుల మాటలు వినండి, దేవుని దైవ ఉపదేశాలు వినండి, బ్రతుకులు మార్చుకోండి అని చెప్పినప్పుడు దైవ భక్తుడైనటువంటి దావీదు దగ్గరికి నాతాను ప్రవక్త వచ్చి ఆ బుద్ధి చెప్పినప్పుడు ఏడుస్తున్నాడు. అపరాధిని అంధుడనై అపవాదితో అనుచరునై చీకటిలో వంచన చేసి తిరిగి అందరిలో గవా నన్ను క్షమించని చిక్కుల్లో పడిపోయి ఏడుస్తున్నాడు. జాగ్రత్త సుమా, నేర్పిడారా? అందుకనే భక్తులైన పౌలు కొరింథీ సంఘంతో అంటున్నాడు, కొందరు వారు కొనుచున్నట్లు సమాజంలో కూడట మానకండి. చిక్కుల్లో పడిపోతావు, కీడుల్లో పడిపోతావు, దేవుని శాపానికి గురైపోతావు. ఎందరి భక్తుల జీవితాల్లో చూస్తే నాశనమైపోయారండి. మహాపరాక్రమశాలి సంసోనుడి మాటల ఇశ్రాయేలు పక్షంలో వ్యాజ్యమాడతాడు, ఇశ్రాయేలుని కాపాడతాడు, ఇశ్రాయేలుకి నాయకుడు అవుతాడు అని వాగ్దానంతో పుట్టిన ఈ వాగ్దాన పుత్రుడు ఒక అన్య దేవతల గుడిలో దాగుని గుడిలో చచ్చాడు. కళ్ళు లేని కపోతులకి చచ్చిపోయాడు. కళ్ళున్న 3000 మంది చచ్చారు. ఆ 3000 మంది మధ్యలో కళ్ళు లేని కపోతులకి చచ్చిపోయాడు. వాగ్దాన పుత్రుడు. కారణం సమాజంలో కూడుట. చెప్పండి, ఎలీషా దగ్గర అభిషేకం పొంది గొప్ప సేవకుడుగా దేవుడు తయారు చేయాలని గాయక ఎవరని పేరు? గెహాజీ. ఆ గెహాజీ ఏవాడు కుష్ఠరోగి అయిపోయింది. ఎందుకు శాపాన్ని తెచ్చుకుంటారు? ఎందుకు దేవుడు కుగ్రతకు గురవుతారు? ఉన్న పాటున్న దేవుడితో చెప్పండి అయ్యా, దావీదు ఏడ్చాడు. అందుకే ఎంతమంది భక్తులు దావీదుని దేవుడు క్షమించాడు, దావీదుని దేవుడు ఆశీర్వదించాడు. వచ్చామని అంటాడు దావీదు అంటండి, పంచమనుష్యంలో తప్ప మరి ఎన్నడూ అతడు పాపము ఒప్పుకున్నాడు, పరిశుద్ధపరుచుకున్నాడు. అయ్యో నేను కేంద్రంలో పాపం చేయను, నేను ఎప్పుడు మందిరం మానను, సమాజంగా కూడా మానను అని అందరినీ హెచ్చరించి ఆ 2వ సమూయేలు గ్రంథంలో వేకువజామున లేచటండి అధికారులను, ప్రధానులను, తన కుటుంబస్తులను అందరినీ వెంట పెట్టుకొని ఎక్కడికి వెళ్తాడు? చేపలు కొనుక్కోవడానికి, మాంసం తెచ్చుకోవడానిక, మామిడి పడిక, రాసిస్తున్నారు అందరూ అంటున్నాడా? ఎక్కడికి వెళ్ళినాడు? అందరూ ఎక్కడ తీసుకెళ్ళాడు? ఎక్కడ తీసుకెళ్ళాడు చెప్పండమ్మా.
ఎప్పుడైతే నిస్తావేతో ఫోటో దిగానంటే నువ్వు మీ ఆయన పిల్లలు ఏ ఊర్లో రప్పించి మరి తీసుకెళ్లి ఫోటో దిగుతాం. ఎందుకంటే స్థలం పోద్దేమో, చెట్టు స్థలం పోద్దేమో అని ఎక్కడెక్కడో తీసుకొచ్చి అది ఎక్కడున్నా సరే తీసుకొచ్చి ఫోటో దిగించేసుకుంటావే. దానికి ఉన్న బుద్ధి మందిరానికి రావాలండి. దానికి అప్టాలో ఒక సెంటు అది అంతా పోతే 50,000 ఉంటుంది, ₹1,00,000 స్థలం కొరకు పిల్లల్ని బయటికి ఊళ్ళో తీసిరారా. ఊళ్ళో కొంత కరోనా వచ్చాక మన పొలంలో తీసుకెళ్ళి అన్నో లేకపోతే ఫోటో తీస్తే అక్కడ కరోనా రాదా నీకు? జాగ్రత్త. నేను నేను కోపంతో చెప్పట్లేదు, మీ క్షేమము కోరి దైవ సేవకుడిగా నేను మీకు హెచ్చరిస్తున్నాను. కొందరు మానుకొనినట్లు సమాజంలో కూడటం మానక ఒకరినొకరు పురుగొలుపుకొని ఆ దినము సమీపించున్న కొలది అనటండి. మరి ఎక్కువగా అలాగు చేయించు మనల్ని మనము పురి కొల్పవలెనని ఆలోచించమంటున్నాడు. ఏం చేసుకోవాలట? ఏం చేయాలట? ఏం చేయాలట? ఆడుకోవాలి, ఆలోచించాలి. దయచేసి అందరూ లేచి నిలబడి ప్రభుని అడుగుతాం. అందరూ లేచి నిలబడి దేవుని దగ్గర మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుని ఆలోచన చేయండి. ఏం చేస్తున్నాం మనం? మన పరిస్థితి ఏంటి? మన పద్ధతి ఏంటి? మన వ్యవహారం ఏంటి? ఒకసారి ఆలోచన చేయమ్మా. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందో, కొందరు మానుకొనిచున్నట్లుగా సమాజముగా కూడటం మానక ఒకరినొకరు హెచ్చరించు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. మరి రోజులు మోగలేదు కనుక ఇంకో రోజు కూడా పెట్టండి అని అడగా. అయ్యా ఇంకో రాత్రి పెట్టండి అని అడగా. ఇంకో రోజు కూడా కూటం పెట్టండి అని అడగా. ఇది ఉందా నీకు? వాక్యం చెప్తుంది మరి ఎక్కువగా ఆ దినము సమీపించుచున్న కొలది మరి ఎక్కువగా అలాగు చేయించు, ప్రేమ చూపించు, సత్కార్యములు చేయించు, ఒకడినొకడు పురి కొల్పవలెనని ఆలోచించమంటున్నాడు పౌలు సంఘాన్ని. ఈ రోజు కొవ్వూరు సంఘానికి దేవుడు చెప్తున్నాడు, మనల్ని మనం పురుగొల్పుకోవాలి, ఒకరినొకరు లేపాలి, రేపాలి, ప్రోత్సహించాలి, మందిరానికి తీసుకొని రావాలి. దేవుడి బిడ్డలారా, విశ్వాసమైన నీవు, దేవుని బిడ్డవైన నీవు నీ జీవితంలో నీ బ్రతుకులో నువ్వు నేర్చుకోవాల్సింది. కొందరు మానుకున్నట్లు మనం మానుకోవద్దు. కొందరు దేవుడికి దూరమైనట్టు మనం దూరం కావద్దు. కొందరు శాపానికి గురైనట్లు మన శాపానికి గురి కావద్దండి. దావీదు ఏడ్చాడు, నేను పాపిని ఏడ్చాడు. అయ్యా నీ పరిశుద్ధాత్మను అతను తీసేయొద్దు. నా అంతరంగంలో స్థిరమైన మనసు మరణ నూతనంగా నాకు పుట్టించాయని ఏడ్చాడు. దైవ చేరంగా మా దేవుని బిడ్డలారా, విశ్వాసమైన నీవు, దేవుని బిడ్డమైనటువంటి నీవు నీ జీవితంలో నీ బ్రతుకులను నేర్చుకోవాల్సింది. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, దేవుని మాటకు లోబడదాం. మరి ఎక్కువగా ఆ దినము సమీపిస్తుంది. కొన్ని లక్షల మంది ఈ వ్యాధి ద్వారా చచ్చిపోయారు. దేవుడు మనల్ని ఆ జాబితాలో చేర్చలేదు. భయంకరమైన సంభవాలు జరుగుతున్నాయి. ఈ ప్రక్కనే పరాసలోని అవి చచ్చిపోయిన శవాన్ని బిడ్డలు గాని, భార్య గాని, కొడుకు, కోడలు ముట్టుకోకుండా జేసీబీతో తీసుకెళ్లి పాతి పెడుతున్నారు. ఎంత భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నామండి. ముఖ్యమంత్రి గారు కన్నీరు పెట్టుకున్నాడు. జగన్ గారు ట్విట్టర్లో ఎంత బాధపడ్డాడయ్యో, నా దేశం ఇలాగైపోయింది, నా దేశంలో శవాలని జేసీబీలతో తీసుకుని దౌర్భాగ్య స్థితి వచ్చింది అని ఎంత బాధపడుతున్నాడు ముఖ్యమంత్రి గారు. ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. ఆ దినము సమీపించుచున్న కొలది మనలను మరి ఎక్కువగా మనల్ని పరీక్షించుకోవాలి, పురుకొల్పుకోవాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లు ఎత్తబడిన వాక్యం ప్రతి వారు దేవుడు నాటింపబడి అది నూరాంతరంగా ఫలిపోయినట్లు జరగబోతున్న కార్యక్రమం అంతా దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించినట్లు సహోదరు సుజాత్ గారు వచ్చి చిన్న ప్రార్థన 2 నిమిషాలు వారు ప్రార్థన చేస్తారు. అందరూ తలలు వచ్చి ప్రార్థనలోకి భావించండి. ప్రార్థన చేసుకుందాం.